నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మటన్ కీమా అంటే బాలింతలకు లేకపోతే మనకి ఫేవర్గా ఉన్న ఎనర్జీ కోసము తినాలి కానీ ఈజీగా డైజెషన్ అవ్వాలి, అలాగని స్పైసెస్ ఎక్కువ లేకుండా ఎలా కుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నేనైతే ప్యూర్ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత నువ్వుల నూనె వేసి సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎక్కువ ఒలిచి తీసుకుంటున్నాము. వెల్లుల్లి, అలాగే కరివేపాకు, మామూలు పచ్చి ఉల్లిపాయలు. మసాలా కోసం కూడా కొన్ని స్పైసెస్, కొన్ని బేసిక్గా వేసుకోవాల్సినవి కొన్ని మాత్రమే తీసుకుంటున్నాము. ఇలా పెడితే బాలింతలకు కూడా స్పైసీగా కడుపు మంట కానీ ఇలాంటివి ఏమీ ఉండకుండా ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. సో ప్రిపరేషన్లోకి వెళ్తే సో వెల్లుల్లిపాయలు అనేవి తొక్కలు తీసినవి వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకుని ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేస్తాము. ఇక్కడ ప్యూర్ నువ్వుల నూనె కాబట్టి మనకి ఇలా నొరగ కూడా వస్తుంది, అలాగే మంచి ఫ్లేవర్ వస్తుంది నువ్వుల నూనెతో వండుకుంటే. నార్మల్గా మటన్ అయినా లైక్ కీమా అయినా సరే నువ్వుల నూనెతో వండితే అదొక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేసాక నేను ఆనియన్స్, అలాగే లైక్ పచ్చిమిర్చి అనేది వేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే పచ్చిమిర్చి వేస్తే బాలింతల టైంలోనే ఏంటంటే మనము పచ్చిమిర్చి, పచ్చికారం ఇలాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది, అవాయిడ్ చేయాలి కూడా. ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ నేను కొంచెము మటన్ అనేది ఒక హాఫ్ కేజీ, పావు కేజీ అలా ఉంటుంది. మటన్ అనేది క్లీన్ చేసుకొని నీట్గా పసుపుతో కడుక్కొని పక్కన పెట్టాను. ఈ ఆనియన్స్ కూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి, అందుకు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను. మటన్లో ఎప్పుడు కూడా మనం సాల్ట్ అనేది మనము కుక్ అయ్యేటప్పుడు లైట్గా వేయాలి. కుక్ అయిన తర్వాత ఏంటంటే మటన్కి, తోటకూరకి, పాలకూరకి ఇలాంటి వాటికి కర్రీ దగ్గరకు అయిన తర్వాత ఇది సాల్ట్ అనేది ఎక్కువ ఉన్నట్లుగా అనిపిస్తుంది, కాబట్టి కొంచెమే వేసాను సాల్ట్ అనేది. మటన్ అనేది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఈ మటన్ అనేది వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కాసేపు ఆయిల్లోని మటన్ అనేది, ఏ కర్రీ అయినా సరే ఆయిల్లోనే ఏగితే కొంచెం బాగుంటుంది, ఈ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఆయిల్లో ఫ్రై అయితే కనుక. సో ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొద్దిసేపు, అంటే హై ఫ్లేమ్లో ఉంటే మనము మాడిపోతుంది కాబట్టి కొంతసేపు మన ఫ్లేమ్ తగ్గించుకొని మూత పెట్టండి. ఇక్కడ మసాలా విషయానికి వచ్చేసరికి మసాలాకి వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అలాగే ఎండుమిర్చి. మనం కారం అనేది వేయము, ఎందుకంటే ఇది బాలింతలకు పెడతాం కాబట్టి మనం కారం వేయకుండా ఎండుమిర్చి అది కూడా చాలా తక్కువ 3-4 ఎండుమిర్చి కడిగేసి శుభ్రంగా చేసుకొని అది మసాలా పేస్ట్ చేసుకుంటాం. ఇక్కడ గసగసాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి, ఎందుకంటే గసగసాలు తోటి అలాగా మనం పేస్ట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గసగసాలు అనేది కూడా, ఈ పాపీ సీడ్స్ అనేది ఒక విధమైన మత్తుని కలిగించే ద్రవ్యాలు, అంటే మసాలా దినుసులు అని చెప్పాలి. అందుకనే ఎయిర్పోర్ట్స్లో కూడా వీటికి ఎలా ఉండదట. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం వేసుకున్నాము, అది కూడా తక్కువ వేసుకున్నాము. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాము. పచ్చిమిర్చి వేయలేదు, పచ్చికారం వేయలేదు. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే బాలింతలు కూడా ఈజీగా తినొచ్చు, అలాగే మనకి ఫీవర్ వచ్చిన తర్వాత కూడా బలంగా ఉండాలి, కొంచెం ఎనర్జీ తక్కువైంది తినాలి అని అనుకుంటాం, కానీ డైజెషన్ అవ్వదేమో, స్పైసెస్ ఎక్కువగా ఉంటాయేమో అని తినము. బట్ ఇలా కుక్ చేసుకొని తింటే మనకి నోటికి రుచిగా ఉంటుంది, అలాగే ఎక్కువ స్పైసెస్ కూడా ఉండవు. సో ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇది ఆల్రెడీ లేత మాంసం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేయలేదు, నేను 1 కప్పు వాటరే వేసాను. సో 1 కప్పు వాటర్ వేసిన తర్వాత అది మనము బాగా కలిపేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా కుక్ అవనివ్వాలి. సో మీట్ అంటే పట్టుకుంటే చక్కగా ముక్క విడిగా వచ్చేటట్లు ఉండాలి. సో అలా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది చక్కగా కుక్ అయిందని తెలుస్తుంది. సో వేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఇలాగే తినేవచ్చు. కానీ ఇది రోటీలోకైనా, లైక్ రైస్లోకైనా, దేనిలోకైనా చాలా బాగుంటుంది. సో మటన్ కీమా రెడీ అయిపోయింది. కొందరు మటన్ కైమా అంటారు, కీమా అంటారు, ఏదేమైనా సరే మటన్ ఇది. సో థ్యాంక్ యూ.